హలో ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో అయితే మనం టూ డైమెన్షనల్ ఫిగర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ టూ డైమెన్షనల్ ఫిగర్స్ అనేది జియోమెట్రీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గాను గవర్నమెంట్ జాబ్స్ గాను ప్లస్ స్కూల్ స్టూడెంట్స్కి కూడా మ్యాథమెటిక్స్లో ఈ టూ డైమెన్షనల్ ఫిగర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ టూ డైమెన్షనల్ ఫిగర్స్కి వచ్చేసరికి చాలామంది ఫార్ములాస్ మర్చిపోతూ ఉంటారు. అసలు ఏ ఫిగర్కి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ఫార్ములా యూజ్ చేయాలి, ఇటువంటివన్నీ చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. నేను ఈ వీడియోలో అసలు ఫార్ములాస్ బైహార్ట్ చేయకుండా, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోకుండా ఫిగర్ని చూసే ఫార్ములా ఎలా డెరైవ్ చేయొచ్చు అంటే మీకు ఎగ్జామ్లో ఒక ఫిగర్ ఇచ్చి దాని ఏరియానో పెరిమీటరో సంథింగ్ ఇలా ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి. ఆ ఫిగర్ ఏంటో మీకు తెలియదు, బట్ ఆ ఫిగర్ తెలియకపోయినా సరే మీరు ఆ ఫిగర్ నుంచే ఒక ఫార్ములా అయితే డెరైవ్ చేసుకోవచ్చు. ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని మీరు ఆ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేయొచ్చు. ఈ విధంగా అయితే నేను ఈ వీడియో చేయబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసినట్లయితే క్లియర్గా మీకు టూ డైమెన్షన్స్ అంటే ఏంటో క్లియర్గా అయితే అర్థమవుద్ది. ఫస్ట్ ఇక్కడ టూ డైమెన్షన్స్ పేరులోనే ఉంది చూడండి. దీనికి ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయి? టూ డైమెన్షన్స్ ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? టూ డైమెన్షన్స్ ఉంటాయి అంటే అర్థమైందంటే ఇక్కడ టూ డైమెన్షన్స్లో ఉండే ఫిగర్స్కి ఎయిదర్ లెంత్ విడ్త్ ఉంటుంది, ఆర్ లెంత్ హైట్ ఉంటుంది, ఆర్ విడ్త్ హైట్. అంటే ఏదైనా రెండు డైమెన్షన్స్ని యూస్ చేసి రిప్రజెంట్ చేసే ఫిగర్ని మనం టూ డైమెన్షన్ ఫిగర్ అంటాం. ఎగ్జాంపుల్ మనం చెప్పినట్లయితే ఒక రెక్టాంగిల్ తీసుకోండి. ఈ విధంగా ఒక రెక్టాంగిల్ తీసుకున్నట్లయితే ఒక రెక్టాంగిల్కి లెంత్ ఉంటుంది. ఈ రెక్టాంగిల్ అంటే ఏంటి, స్క్వేర్ అంటే ఏంటి, మిగతా ఈ ఫిగర్స్ గురించి అయితే నేను ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇది ఎగ్జాంపుల్గా చూడండి. ఈ రెక్టాంగిల్ అనే ఫిగర్ని రిప్రజెంట్ చేయాలంటే లెంత్ విడ్త్ ఈ రెండు తెలుసుంటేనే, అంటే దాని యొక్క లెంత్ తెలిసి ఉండాలి. ఇప్పుడు ఒకవేళ మీరు ఇంకా ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్పాలంటే మీ దగ్గర ఒక పేపర్ ఉందనుకోండి. ఇదొక పేపర్ అనుకోండి, ఇదొక పేపర్. ఈ పేపర్ని మీరు డ్రా చేయాలనుకోండి. డ్రా చేయాలంటే ఫస్ట్ దాని లెంత్ ఎంతో తెలియాలి. ఓకే, ఇది అనమాట లెంత్. దాని తర్వాత దాని విడ్త్ ఎంతో తెలియాలి. ఈ రెండు తెలియకుండా ఒక పేపర్ని మీరు డ్రా చేయలేరనమాట. అంటే అర్థమవుతుందా? పేపర్ అనేది ఒక రెక్టాంగులర్ థింగ్, ఇది ఒక టూ డైమెన్షనల్ థింగ్. సో ఇన్ ఆర్డర్ టు రిప్రజెంట్ టూ డైమెన్షనల్ ఫిగర్స్ వీ నీడ్ ఇట్స్ డైమెన్షన్స్. ఓకే, దీన్ని అయితే మనం టూ డైమెన్షన్స్ అంటాం అనమాట. ఈ టూ డైమెన్షన్స్లో కూడా బేస్డ్ ఆన్ ఫిగర్స్ అండ్ సైడ్స్ వాటి షేప్స్ని బేస్ చేసుకొని ఫిగర్స్ని రెండు విధాలుగా అయితే క్లాసిఫై చేస్తున్నాం. వాటిలో ఫస్ట్ వచ్చేసి పాలిగన్స్ అనమాట, పాలిగన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి కర్వ్డ్ ఫిగర్స్, పాలిగన్స్ కర్వ్డ్ ఫిగర్స్ అనమాట. ఈ వీడియోలో కంప్లీట్గా మనం పాలిగన్స్ అంటే ఏందో తెలుసుకుందాం. ఎందుకంటే కర్వ్డ్ ఫిగర్స్లో ఓన్లీ ఐ థింక్ 2 or 3 ఫిగర్స్ ఉంటాయి, అవి కూడా ఈజీయే. పాలిగన్స్ మనకి మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో కర్వ్డ్ ఫిగర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే టూ డైమెన్షన్ ఫిగర్స్లో సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాను. మనం టూ డైమెన్షన్ల గురించి కొంచెం డీప్గా డిస్కస్ చేసే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాను చూడండి. సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, ఓవల్, రాంబస్, స్క్వేర్, పెంటాగాన్, హెక్సాగాన్, హెప్టాగాన్, ఆక్టాగాన్ అండ్ ట్రెపెజాయిడ్. ఇవన్నీ ఇంకా కొన్ని ఉంటాయన్నమాట. ఇవి మెయిన్గా ఇవి మనకి టూ డైమెన్షన్స్కి వచ్చేసి ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ నేను ఆల్రెడీ ఇందాక చెప్పా కదా, టూ డైమెన్షన్స్లో టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ పాలిగన్, నెక్స్ట్ వన్ ఈజ్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఆర్ కర్వ్డ్ ఫిగర్స్ అనొచ్చు. వీటిలో పాలిగన్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. అసలు పాలిగన్ ఈ వర్డ్కి మీనింగ్ తెలిసే చాలండి, మనం ఇంకేం గుర్తుపెట్టుకోబలేదు, బై హార్ట్ చేయబలేదు. పాలిగన్ అంటే ఏంటో మీనింగ్ తెలిసే చాలు, వెంటనే మనకి పాలిగన్కి సంబంధించిన ఫిగర్స్ అన్నీ మైండ్లోకి వచ్చేస్తాయి అనమాట. ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు మనకి ఇంకేం తెలియబలేదు. పాలిగన్కి మీనింగ్ తెలిస్తే పాలిగన్కి సంబంధించిన ఫిగర్స్ అన్నీ మన మైండ్లోకి అయితే వచ్చేస్తాయి. అంటే ఇక్కడ చూడండి, పాలిగన్ అనే వర్డ్ టూ వర్డ్స్ని బేస్ చేసుకుని ఉంది, పాలి ప్లస్ గాన్. ఓకే, పాలి అంటే అర్థం మెనీ అనమాట, గుర్తుపెట్టుకోండి. పాలి అంటేనే మెనీ, గాన్ అంటే యాంగిల్స్ అని అనమాట. అంటే అర్థమైంది, ఒక ఫిగర్లో మెనీ యాంగిల్స్ ఉన్నట్లయితే దాన్ని పాలిగన్ అంటాం. ఓకే, అర్థమవుతుందా? ఒక ఫిగర్లో మెనీ యాంగిల్స్ ఉండాలి. సపోజ్ మీరు ఒక ట్రయాంగిల్ తీసుకోండి, ఇక్కడ చూసుకోండి, త్రీ యాంగిల్స్ ఉన్నాయి. సో ట్రయాంగిల్ ఒక పాలిగన్. నెక్స్ట్ ఒక రెక్టాంగిల్ కన్సిడర్ చేయండి. రెక్టాంగిల్లో ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది. సో ఇది ఒక పాలిగన్. నెక్స్ట్ ఇంకా ఏంటంటే పాలిగన్ ప్రాపర్టీస్,
దీనికి ఖచ్చితంగా మెనీ యాంగిల్స్ ఉండాలి, ప్లస్ ఈ షేప్ అనేది క్లోజ్డ్గా అయితే ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఈ పాలిగన్స్లో కూడా టైప్స్ ఉన్నాయన్నమాట. క్వాడ్రిలేటర్ అని, పెంటాగాన్ అని, హెక్సాగాన్ అని, హెప్టాగాన్ అని ఉన్నాయి. వాటి గురించి అయితే బ్రీఫ్గా చెప్తాను నెక్స్ట్, ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ మనకైతే అవి కూడా వస్తాయి, అక్కడ మనం క్లియర్గా చెప్పుకుందాం. ఇక్కడ పాలిగన్లో సింపుల్గా టైప్స్ చూద్దాం. ఫస్ట్ క్వాడ్రిలేటరల్. దీనికి కూడా మనకి నేమ్కి అర్థం తెలిసి చాలు. క్వాడ్ అంటే అర్థం ఏంటంటే 4 అనమాట. క్వాడ్ అంటే 4, లేటరల్ అంటే సైడ్స్ అనమాట. క్వాడ్రిలేటరల్ అంటే 4 సైడ్స్. సపోజ్ మీరు ఒక రెక్టాంగిల్ తీసుకున్నట్లయితే ఇది ఎలాగుంది, 4 సైడ్స్ కదా, అంటే తెలుగులో 4 భుజాలు కలిగి ఉంది కదా. ఒక క్వాడ్రిలేటరల్ అంటే ఏంటంటే ఏ పాలిగన్ విచ్ ఈజ్ హ్యావింగ్ 4 సైడ్స్. ఇక్కడ చూసినట్టు ఇది సైడ్ 1, సైడ్ 2, 3, 4, అంటే దీనికి 4 సైడ్స్ ఉన్నాయి, 4 యాంగిల్స్ ఉన్నాయి. సో ఇది పాలిగన్ ప్లస్ క్వాడ్రిలేటరల్. అంటే క్వాడ్రిలేటరల్ ఈజ్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ పాలిగన్ అనమాట. పాలిగన్లో ఒక రకం వచ్చేసి క్వాడ్రిలేటరల్. నెక్స్ట్ వచ్చేసి పెంటాగాన్. నెక్స్ట్ హెక్సాగాన్, హెప్టాగాన్. అంటే ఇక్కడ చూసినట్లయితే పెంటా అంటే ఏంటంటే చూడండి, పెంటా అంటే మీనింగు 5 అనమాట. పెంటా అంటే మీనింగ్ 5. అంటే పెంటాగాన్ అంటే ఏంటంటే ది పాలిగన్ విచ్ ఈజ్ హ్యావింగ్ 5 సైడ్స్. గుర్తుపెట్టుకోండి, ది పాలిగన్ విచ్ ఈజ్ హ్యావింగ్ 5 సైడ్స్ ఈజ్ నోన్ యాజ్ పెంటాగాన్. నెక్స్ట్ వన్ వచ్చేసి హెక్సాగాన్ అంటే ది పాలిగన్ విచ్ ఈజ్ హ్యావింగ్ 6 సైడ్స్. హెప్టాగాన్ అంటే 7 సైడ్స్. అంటే మీకు నెంబర్ ఆఫ్ సైడ్స్ బేస్ చేసుకొని, ఇప్పుడు ఈ స్క్వైర్లో ఆ రెక్టాంగిల్లో 4 సైడ్స్ ఉన్నాయి, బట్ వేరే ఫిగర్లో పెంటాగాన్లో 5 సైడ్స్ ఉంటాయి. లైక్ ఇలాగ ఉంటుంది అనమాట పెంటాగాన్. ఇదనమాట 1 2 3 4 5 6. సారీ, ఇది హెక్సాగాన్ అనమాట. అంటే ఇక్కడ చూడండి 6 సైడ్స్ ఉన్నాయి కదా, అంటే ఇది హెక్సాగాన్. 5 సైడ్స్తో డ్రా చేస్తే అది పెంటాగాన్ అనమాట. అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ని బేస్ చేసుకొని పాలిగన్స్ అయితే చాలా మనకు కావాల్సిన టైప్స్లో అయితే మనం డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు 5 సైడ్స్ చేస్తారా, 6 సైడ్సా, అది నన్ ఆఫ్ ది బిజినెస్. బట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి క్వాడ్రిలేటరల్ అనమాట. అంటే దీని గురించి మనం మెయిన్గా డిస్కస్ చేద్దాం, ఎందుకంటే మన క్వాడ్రిలేటరల్లో ఉండే ఫిగర్సే ఇంపార్టెంట్ ఫిగర్స్ ఫర్ ద ఎగ్జామినేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రియల్ లైఫ్లో కూడా ఇటువంటి ఫిగర్సే ఎక్కువ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఈ క్వాడ్రిలేటరల్ ఆల్రెడీ చెప్పాను. క్వాడ్ అంటేనే అర్థం 4 అనమాట. క్వాడ్ అంటేనే 4, లేటరల్ అంటే సైడ్స్ అనమాట. అంటే ది ఫిగర్ విచ్ ఈస్ హ్యావింగ్ 4 సైడ్స్, లైక్ ఆ స్క్వైర్, ఆ రెక్టాంగిల్, నెక్స్ట్ వచ్చేసి ఆ పారలాగ్రామ్, నెక్స్ట్ ఆ ట్రెపిజాయిడ్. ఇవన్నీ వచ్చేసి క్వాడ్రిలేటరల్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఈ క్వాడ్రిలేటర్లో ఉండే టైప్స్ ఉన్నాయి కదా, స్క్వైరు, రెక్టాంగిల్, వీటి గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడైతే మీరు ఎటువంటి స్కిప్ అయితే చేయవద్దు, ఎందుకంటే ఈ స్క్వైరు, రెక్టాంగిల్, ట్రెపిజాయిడ్, ట్రయాంగిల్ ఇటువంటి వాటికి ఫార్ములాస్ బైహార్ట్ చేయకుండా ఈజీగా ఎలా డెరైవ్ చేయాలో నేర్పిస్తాను. సో ఈ వీడియో అయితే క్లియర్గా చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి స్క్వైర్ అనమాట. ఇక్కడ స్క్వేర్ షేప్ ఆల్రెడీ ఇచ్చాను చూడండి. స్క్వేర్ షేప్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక విషయాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సపోజ్ సరే, ఆ విషయం చెప్పకముందే నేను కొన్ని అయితే బేసిక్స్ చెప్తాను. ఇటు పక్క ఉన్నాయి కదా ఈ లైన్స్, వీటిని మనం సైడ్స్ అంటాం అనమాట. సైడ్ ఆర్ ఎడ్జ్ అంటాం అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ పక్క ఉండే సైడ్ని అంటే ఒక బార్డర్ని, ఒక లైన్ని సైడ్ అయినా అంటాం ఆర్ ఎడ్జ్ అయినా అంటాం అనమాట. నెక్స్ట్ ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ 4 కార్నర్స్ ఉంటాయి స్క్వేర్కి. ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ని మనం వర్టిసెస్ అంటాం అనమాట. గుర్తుపెట్టుకోండి, వర్టిసెస్ అంటే ఈ టెర్మినాలజీ మనకి బాగా ఉపయోగపడుద్ది అనమాట. ఫ్యూచర్లో ఎప్పుడైనా దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళు క్వశ్చన్ అడిగే తీరులో అన్ని ఇటువంటి టెర్మినాలజీలోనే అడుగుతారు. అసలు ఎడ్జ్ అంటే ఏంటో, వర్టిసెస్ ఏంటో తెలియకపోతే మనకు కష్టం కదా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. సో దానికోసం నేను ముందే చెప్తున్నాను అనమాట. వీటిని వర్టిసెస్ అంటాం అనమాట. ఇక్కడ ఒక వర్టిసెస్ ఉంది చూడండి, ఇది ఒక వర్టెక్స్, ఇది ఒక వర్టెక్స్. ఈ రెండు ఆపోజిట్ వర్టెక్స్ కదా, ఈ రెండింటి మధ్య ఉండే డిస్టెన్స్ని ఇక్కడ చూడండి, ఆపోజిట్ వర్టిసెస్ మధ్యలో ఉండే డిస్టెన్స్ని డయాగ్నల్ అంటాం అనమాట. గుర్తుపెట్టుకోండి, ఆపోజిట్ వర్టిసెస్ మధ్య ఉండే డిస్టెన్స్ని డయాగ్నల్ అంటాం. ఇంకొక విషయం మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఒక సైడ్ ఉంది, ఇటు సైడ్ ఒక సైడ్ ఉంది, ఆర్ ఒక ఎడ్జ్ ఉంది.
ఇటు సైడ్ ఒక ఎడ్జ్ ఉంది. అన్ని ఎడ్జెస్ సేమ్ లెంత్లో ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆల్ ఎడ్జెస్ ఆర్ ఇన్ సేమ్ లెంత్ ఆర్ ఈక్వల్ లెంత్. అర్థమైందా? అంటే స్క్వైర్ అంటే ఏంటంటే ఇక్కడ స్క్వైర్కి ప్రాపర్టీస్ చెప్తా చూడండి. స్క్వైర్ హ్యాస్ 4 sides. అక్కడ డయాగ్రామ్లోనే కనపడుతుంది, దీనికి 4 sides ఉంటాయని. నెక్స్ట్ స్క్వైర్ హ్యాస్ 4 vertices. ఇక్కడ ఆల్రెడీ చూపించాను, 4 కార్నర్స్ ఉన్నాయి. నెక్స్ట్ సైడ్ హ్యాస్ ఆల్ సైడ్స్ ఆర్ స్క్వైర్ ఉండాలి ఇక్కడ. స్క్వైర్ హ్యాస్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే నువ్వు ఒక క్వాడ్రిలేటరల్ని స్క్వైర్ అని ఎప్పుడు చెప్తావంటే ఎప్పుడైతే దానికి ఉన్న అన్ని సైడ్స్, అన్ని భుజాలు సమానంగా ఉంటాయో, అన్ని సైడ్స్ ఈక్వల్ లెంత్తో ఉంటాయో అప్పుడే మనం ఆ క్వాడ్రిలేటరల్ని స్క్వైర్ అనగలుగుతాం అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు సింపుల్గా స్క్వైర్ డెఫినేషన్ రాయంటే ఏం రాయొచ్చు? ఏ స్క్వైర్ హ్యాస్ 4 sides, ఆర్ సింపుల్గా చెప్పంటే ఏ స్క్వైర్ ఈజ్ వన్ ఆఫ్ ది క్వాడ్రిలేటరల్, ఇట్ ఈస్ హ్యావింగ్ 4 sides విత్ ఈక్వల్ లెంత్. ఓకేనా? అర్థమవుతుందా? విత్ ఈక్వల్ లెంత్. ఇక్కడ మనం స్క్వైర్లో ఏమేమి ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే స్క్వైర్ ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు, స్క్వైరు పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, నెక్స్ట్ వచ్చేసి స్క్వైరు డయాగ్నల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. చూడండి మనకు ప్రాబ్లమ్స్ కూడా స్క్వైర్ మీద ఈ 3 మీదే అడుగుతారనమాట. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్, డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్. ఈ మూడింటిని ఈ ఫిగర్ నుంచే ఎలా డెరైవ్ చేయాలో చెప్తాను. వన్స్ మీకు స్క్వేర్ అర్థమైనట్లయితే మీకు రెక్టాంగిల్ కూడా అర్థం అవుద్ది. ఈ రెండు క్లియర్ అయినట్లయితే నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్స్ మీకు అంత ఇదే కాదనమాట, ఈజీగా అయితే అర్థమైపోద్ది. నెక్స్ట్ ఇది క్లియర్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఏరియా కదా, ఈ ఏరియాని అసలు ఏరియా అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఏరియా అంటే సపోజ్ మీరు ఒక పేపర్ తీసుకున్నారనుకోండి. పేపర్ ఎలాగుంటుంది చూడడానికి? రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. సపోజ్ ఒక స్క్వేర్ షేప్లో ఉండే పేపర్ని తీసుకున్నారనుకోండి. ఆ పేపర్ మీద మీరు స్కెచ్తో మొత్తం పేపర్ మొత్తాన్ని నింపాలనుకోండి ఒక కలర్తో. అప్పుడు ఎంత ఏరియాని నింపుతున్నారు అంటే ఎంత ఏరియాని స్కెచ్తో నింపుతున్నారు, అదే ఏరియా అనమాట. అర్థమవుతుందా? ఇక్కడ చెప్తా చూడండి కొంచెం క్లియర్గా. ఇప్పుడు సపోజ్ నేను ఇదొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదొక షీట్ అనుకోండి. ఈ రెడ్ కలర్ బాక్స్లో ఉండే షీటు, దీనికి నేను పెయింట్ చేయాలంటే ఎంత ఏరియాని నేను కవర్ చేయాలి? ఇదంతా ఏరియా కదా, ఈ ఏరియా మొత్తం నేను కవర్ చేయాలి. ఎంత ఏరియాని కవర్ చేయాల్సి వస్తుందో దాన్ని ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ అంటాం అనమాట. అర్థమవుతుందా? సో ఒకవేళ దీని అంతా పెయింట్ చేయాలంటే ఎంత పెయింట్ అవసరం అది కూడా అలా కూడా చెప్పొచ్చు అనమాట. ఎంత పెయింట్ అవసరమో దాన్ని ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ కూడా అంటాం అనమాట. ఇక్కడ మనం క్లియర్గా చూద్దాం ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సపోజ్ నేను ఒక సైడ్ లెంత్ ఎస్ సెంటీమీటర్స్ అనుకుంటాను. ఎగ్జాంపుల్గా ఒక సైడ్ లెంత్ ఎస్ సెంటీమీటర్స్ అనుకుంటున్నాను. ఒక సైడ్ లెంత్ ఎస్ సెంటీమీటర్స్ అయితే రిమైనింగ్ సైడ్ లెంత్స్ ఏమో ఉంటాయి? ఎస్ సెంటీమీటర్సే ఉంటాయి. ఎందుకు? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి. ఇది ఎస్ సెంటీమీటర్సే ఉంటుంది, ఇది ఎస్ సెంటీమీటర్స్, ఇది ఎస్. ఎస్ కాకపోతే మీరు ఏ బి ఏదైనా అనుకోవచ్చు, దట్స్ నాట్ అ బిగ్ ప్రాబ్లం. ఇక్కడ ఏరియా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇటువంటి పాలిగన్స్కి, క్వాడ్రిలేటర్స్కి, 2D ఫిగర్స్కి ఆర్ 3D ఫిగర్స్కి కూడా. 3D ఫిగర్స్కి అయితే అక్కడ వాల్యూమ్ అయిపోద్ది. సో 2D ఫిగర్స్ వరకు చెప్తా చూడండి. ఏరియా ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లెంత్ ఇంటూ విడ్త్ ఆర్ లెంత్ ఇంటూ విడ్త్ కాదు, గుర్తుపెట్టుకోండి బేస్ ఇంటూ హైట్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది ఒకదానికి కాదు, ఆల్మోస్ట్ 2D ఫిగర్స్ అన్నిటికైతే ఇది వర్క్ అవుద్ది. బేస్ ఇంటూ హైట్. ఇక్కడ చూసినట్లయితే ఇది బేస్ అనమాట. ఓకే, బాటంలో ఉంది కాబట్టి నేను బేస్ అనుకుంటున్నాను. ఇంతకుముందు ఏమనుకున్నాను? లెంత్ అనుకున్నాను. మీరు లెంత్ అయినా అనుకోండి, బేస్ అయినా అనుకోండి. ఈ ఫార్ములా వర్క్ అవుద్ది కాబట్టి నేను ఇది బేస్ అనుకుంటున్నాను అంతే. ఓకే, ఇక్కడ వర్టికల్గా ఉంది కాబట్టి ఈ సైడ్ని హైట్ అనుకుంటున్నాను. అర్థమవుతుందా? వర్టికల్గా ఉంది కాబట్టి ఈ సైన్ హైట్ అనుకుంటున్నాను. అంటే ఇది బేసు, ఇది హైటు. నేను ఆ ఏరియా అంటే ఏం చెప్పాను? బేస్ ఇంటూ హైట్ అని చెప్పా కదా. ఇక్కడ బేస్ వచ్చేసి ఏంది? ఎగ్జాంపుల్గా నేను ఏమనుకున్నాను? ఎస్ సెంటీమీటర్స్ అనుకున్నాను. సో ఎస్ ఇంటూ హైట్ అంటే ఏంటి? హైట్ కూడా ఎస్ సెంటీమీటర్సే కదా, అంటే ఎస్. అంటే ఎస్ ఇంటూ ఎస్ వచ్చేసి అంత ఎస్ స్క్వేర్, సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ నేను యూనిట్స్ సెంటీమీటర్ స్క్వేర్ రాశాను, గుర్తుపెట్టుకోండి. సెంటీమీటర్ స్క్వేరే ఎందుకు రాశాను? అక్కడ మీకు ఆలోచన రావాలన్నమాట. ఎందుకంటే ఈ ఎస్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటీమీటర్స్లో ఉంది,
ఈ ఎస్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటీమీటర్స్లో ఉంది. ఇక్కడ ఎస్ ఇంటూ ఎస్ ఏమవుద్ది, ఎస్ స్క్వేర్ అవుద్ది. ఇక్కడ సెంటీమీటర్ కూడా ఉంది కదా, అంటే సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ అవుద్ది అనమాట. అంటే ఏరియా వచ్చేసి ఏమైంది ఫైనల్గా, ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఎస్ స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్, వేర్ ఎస్ ఈజ్ ఏ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్, వేర్ ఎస్ ఈజ్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్. అర్థమైందా ఏరియాని ఎలా ఫైండ్ అవుట్ చేశానో? మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. మీకు ఇంకేమైనా స్పెషల్ క్లాసెస్ కావాలంటే, అంటే మీకు పర్సనల్గా నా మెయిల్ టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ ఇస్తాను, డైరెక్ట్గా నాకు మెయిల్ చేయండి. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి కూడా మీ క్వశ్చన్స్ అయితే అడగండి, మీకు డైరెక్ట్ క్లాస్ కావాలన్నా నేను కండక్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఏరియా ఫైండ్ అవుట్ చేసేస్తాం కదా, నెక్స్ట్ పెరిమీటర్ సంగతికి వద్దాం. పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది నేను ఎరేజ్ చేసేస్తున్నాను, మీరు కావాలంటే వీడియో పాజ్ చేసి మీరైతే నోట్ చేసుకోండి. ఎరేజ్ చేస్తున్నా, సారీ లేట్ అవుతుంది, తొందరగా కానిస్తాను. ఇక్కడ పెరిమీటర్ అంటే ఒకసారి ఆలోచించండి, పెరిమీటర్ అంటే ఏమై ఉండొచ్చు. పెరిమీటర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెరిమీటర్ అంటే చుట్టుకొలత అంటే ఇప్పుడు సపోజ్ మీ ఇంటి చుట్టుకొలత కొలవాలంటే ఏం చేయాలి, మీ ఇంటి ప్రహరీ గోడ ఉంటుంది కదా, ప్రహరీ గోడ, ఈ ప్రహరీ గోడ లెంత్ ఎంత ఉంటుందో టోటల్ మనం మెజర్ చేస్తే అదే మీ చుట్టుకొలత అనమాట. అర్థమవుతుందా? ఇక్కడ చూసినట్లయితే దీని చుట్టుకొలత అంటే ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఎడ్జ్ ఆర్ ఈ సైడు, ఇదొక సైడు, ఇదొక సైడు, ఈ 4 సైడ్స్ని యాడ్ చేసేస్తే మనకి చుట్టుకొలత వచ్చేస్తుంది అనమాట, అంటే పెరిమీటర్ వచ్చేస్తుంది. సపోజ్ ఒక సైడ్ ఎంత ఉంది, ఎస్ సెంటీమీటర్స్ ఉందన్నమాట, అంటే ఒక సైడ్ ఎస్ సెంటీమీటర్స్. అలాగా 4 సైడ్స్ ఉన్నాయి, అంటే ఎస్ ప్లస్ ఎస్ ప్లస్ ఎస్ ప్లస్ ఎస్. ఇక్కడ చూసినట్టయితే ఎస్ ప్లస్ ఎస్ ప్లస్ ఎస్ ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 4s సెంటీమీటర్స్. అర్థమవుతుందా? పెరిమీటర్ ఎలా ఫైండ్ అవుట్ చేసాం, ఎస్ సెంటీమీటర్స్. ఇక్కడ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ 4s సెంటీమీటర్స్. ఓకే, 4s సెంటీమీటర్. అంటే ఇక్కడ పెరిమీటర్ ఎలా వచ్చిందో అర్థమైందా? పెరిమీటర్ అంటే ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అనమాట. అంటే బార్డర్, పెరిమీటర్ ఇస్ నథింగ్ బట్ బార్డర్ అనుకోండి, చుట్టుకొలత అంటే జస్ట్ ఈ బార్డర్ ఎంత ఉందో దాన్ని యాడ్ చేయటం. ఇక్కడ బార్డర్ వచ్చేసి 4 సైడ్స్ని కలిపితే కదా, సో ఎస్ ప్లస్ ఎస్ ప్లస్ ఎస్ ప్లస్ ఎస్ కూడా 4s అనమాట. ఇది పెరిమీటర్ ఫార్ములా. అంటే మనం చూడండి, ఫార్ములాని గుర్తుపెట్టుకోకుండా ఇక్కడ పెరిమీటర్ అంటే ఏంటో అర్థం తెలిస్తే ఫిగర్ని బట్టే మనం పెరిమీటర్ని డెరైవ్ చేయొచ్చు. నెక్స్ట్ డయాగ్నల్, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, డయాగ్నల్ బేస్ చేసుకున్న క్వశ్చన్స్ బాగా వస్తాయి. డయాగ్నల్ని ఎలా ఫిగర్ని చూసి ఫైండ్ అవుట్ చేయాలంటే, మనకి పైథాగరస్ థియరం తెలుసున్నట్లయితే, పైథాగరస్ థియరం ఒకవేళ తెలియకపోయినా ఇబ్బంది లేదు, ఇక్కడ నేను చెప్తా చూడండి క్లియర్గా. పైథాగరస్ థియరం తెలిసినట్లయితే ఈ డయాగ్నల్ అయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, సపోజ్ ఇది కదా డయాగ్నల్, ఇది డయాగ్నల్ అంట. ఇక్కడ చూసినట్లయితే ఈ డయాగ్నల్ని ఈ విధంగా కలిపామనుకోండి, ఎగ్జాంపుల్ ఈ సైడ్స్తో, ఇది చూడడానికి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉంటుంది అనమాట. మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ సైడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉంటుంది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఈ డయాగ్నలే హైపోటెనస్గా ఉంటుంది అనమాట. హైపోటెనస్ మీకు పైథాగరస్ థియరం తెలుసుంటే ఈ హైపోటెనస్ టెమ్స్ ఇవన్నీ అలవాటు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు ఇది ఎస్ సెంటీమీటర్స్ ఉంటుంది, ఇది ఎస్ సెంటీమీటర్స్ ఉంటుంది. మనకి అకార్డింగ్ టు పైథాగరస్ థియరం హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అనమాట. ఇక్కడ హైపోటెనస్ అంటే ఏంటి, డయాగ్నల్ కదా, అంటే డయాగ్నల్ని నేను డీగా ఇండికేట్ చేస్తున్నాను. అప్పుడు డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ అంటే ఇక్కడ సైడ్ని ఎస్ అనుకున్నాను కాబట్టి ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్. ఇక్కడ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2s స్క్వేర్ అనమాట. నెక్స్ట్ ఈ డయాగ్నల్ స్క్వేర్ ఉంది కదా, ఈ స్క్వేర్ని ఎలా సెండ్ చేస్తే రూట్ అవుద్ది, అంటే రూట్ 2s స్క్వేర్. ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ పోతే రూట్ 2s అవుద్ది అనమాట, రూట్ 2s సెంటీమీటర్స్. అంటే డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 ఇంటూ ఎస్ సెంటీమీటర్స్. ఈ విధంగా అయితే మనం డయాగ్నల్ను కూడా ఫ్రమ్ ఫిగర్ నుంచే ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి పైథాగరస్ థియరం తెలుసుంటే ఫ్రమ్ ఫిగర్ నుంచే ఆ పైథాగరస్ థియరంలో ఉన్న హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ కూడా సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసి మనం డయాగ్నల్ను కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఏరియా పారామీటర్ డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేసాం.
ఇప్పుడు స్క్వేర్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. రైట్, ఇక్కడ చూసినట్లయితే if the area of a square is 100 centimeter square then find the measure of its side. అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చారు. ఇక్కడ సపోజ్ ఒక స్క్వేర్ డ్రా చేస్తున్నాను. దీని యొక్క ఏరియా ఏమి ఇచ్చారు? ఒక స్క్వేర్ యొక్క ఏరియా 100 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు. మనకి ఏరియా ఫార్ములా తెలుసు కదా, ఏంటి? ఎస్ స్క్వేర్. ఎస్ స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు. దెన్ వీ నీడ్ టు ఫైండ్ ఇట్స్ సైడ్. సైడ్ అంటే ఎస్ సెంటీమీటర్స్ అనుకున్నాం కదా, ఈ సైడ్ లెంత్ అయితే ఫైండ్ అవుట్ చేయమని అడిగారనమాట. దీన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఈ సైడ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఎస్ అనే వాల్యూ తెలియాలి. సపోజ్ వీళ్ళు ఆల్రెడీ ఏరియా ఇచ్చారు మనకి. ఓకే, అంటే ఏరియా వచ్చేసి ఎంత? ఎస్ స్క్వేర్ అనమాట. మామూలుగా ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ వచ్చేసి ఎస్ స్క్వేర్, సైడ్ స్క్వేర్. అది ఆల్రెడీ ఇచ్చారు, 100 అని ఇచ్చారనమాట. ఇప్పుడు మనకి ఎస్ కావాలి, ఎస్ స్క్వేర్ వద్దు. సో ఈ స్క్వేర్ని ఎటు పంపిస్తే రూట్ అవద్ది. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు √100 అనమాట. √100 వాల్యూ వచ్చేసి 10 సెంటీమీటర్స్. సో ఎస్ వాల్యూ ఎంత? లాస్ట్కి 10 సెంటీమీటర్స్ అయితే వచ్చిందనమాట. ఈ విధంగా అయితే మనం ఈ ఎస్ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ హూజ్ లెంత్ ఈజ్ 10 సెంటీమీటర్స్. ఇక్కడ ఒక స్క్వేర్ డ్రా చేయండి సింపుల్గా. దీని లెంత్ వచ్చేసి 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. లెంత్ ఎంత ఉంటుందో ఈ విడ్త్ కూడా అంతే ఉంటుంది అనమాట. మనకు తెలుసు, ఒక సైడ్ ఇస్తే చాలు స్క్వేర్కి, అన్ని సైడ్స్ 10 ఉంటుంది. ఇక్కడ మనకి పెరిమీటర్ అడిగాడు. పెరిమీటర్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా మీకు, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. అంటే ఇక్కడ 10 + 10 + 10 + 10 అంటే 40 సెంటీమీటర్స్. సో ఫైనల్లీ పెరిమీటర్ వాల్యూ వచ్చేసి ఎంత? 40 సెంటీమీటర్స్ అంట. సో ఈ విధంగా మనకి ఫార్ములాస్ ఫిగర్ నుంచే ఎలా రాబట్టాలో తెలిస్తే ఈజీగా అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూసినట్లయితే ఇవన్నీ రెక్టాంగిల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనమాట. ఇంతవరకు అయితే స్క్వేర్ అయితే కంప్లీట్ చేశాను. మీకు ఈ స్క్వేర్లో ఇంకేమైనా డౌట్స్ అన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. ఓకే, ఇంకా మీకు ఏమన్నా ఈ జియోమెట్రీకి సంబంధించి, లేకపోతే కంప్యూటర్ సైన్స్కి సంబంధించి, ప్రోగ్రామింగ్కి సంబంధించి, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్కి సంబంధించి స్పెషల్ క్లాసెస్ కావాలన్నా, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ట్యూషన్స్ కావాలన్నా, ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి నా టెలిగ్రామ్ ఛానల్, నా మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను, నాతో కాంటాక్ట్ అవ్వండి. మీకైతే క్లాసెస్ అయితే స్పెషల్గా అయితే కండక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.